హలో గాయ్స్, మేఘాలయలోని హనీమూన్ జంట కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది ఒక హర్రర్ సినిమా కంటే దారుణంగా ఉంది. పోలీసులకి రోజుకొక ట్విస్టుతో చెమటలు పట్టిస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే పరిస్థితి. దేశమంతా కూడా మేఘాలయలో మిస్ అయిన హనీమూన్ జంటలోని సోనం క్షేమంగా రావాలని అయితే చాలా మంది కోరుకున్నారు. ఎందుకంటే హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లిన సమయంలో భర్త రాజా రఘువంశీ శవం జూన్ 2న పోలీసులకు ఒక లోయలో దొరికింది. మరోవైపేమో సోనం ఆచూకీ దొరకలేదు. ఆమె సోదరుడు మాత్రం మా అక్కను మనుషులను అక్రమ రవాణా చేసే ముఠా ఎత్తికెళ్లుండవచ్చని, ఇప్పటికే బంగ్లాదేశ్ సరిహద్దు దాటించి ఉంటారని అయితే చెప్పాడు. సిబిఐ ఎంక్వైరీ కావాలని అయితే డిమాండ్ కూడా చేశాడు. కానీ ఈ కేసులో ట్విస్ట్ కి యావత్ దేశం షాక్ అయింది. అసలేంటంటే మేఘాలయ హనీమూన్ జంట మిస్టరీ అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక 100 లైక్స్ టార్గెట్ ని పూర్తి చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొత్తం కథ చూద్దాం. ఏంటంటే ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ అదే పట్టణానికి చెందిన సోనంకు మే 11న పెళ్లి అయింది. రాజా తండ్రి ఇండోర్లోని ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ వ్యాపారి. రాజా పెళ్లి అయితే చాలా ఘనంగా చేశారు. అయితే హనీమూన్ మేఘాలయాల్లో ప్లాన్ చేసుకున్నారు. మే 21న షిల్లాంగ్లో విమానం దిగారు. అదే రోజు అక్కడున్న హోటల్లో బస చేశారు. మరో రోజు లోకల్లో ఉన్న అన్ని ప్లేసెస్ ని కవర్ చేసి అంతా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్లే ఆ తర్వాత రోజున సహారాకు వెళ్లేందుకు ఒక స్కూటీని అద్దెకు తీసుకున్నారు. దారిలో కొన్ని ప్రాంతాలను కూడా చూడవచ్చనేది వారి ఆలోచన. ఇక చిరపుంజి ప్రాంతంలోని కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు అద్భుతంగా ఉంటాయి. అక్కడ అందమైన బ్రిడ్జి పై ఫోటోలు కూడా ఎంతో చక్కగా తీసుకున్నారు. వీడియోలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత నైట్ ఒక స్టే హోమ్ లో ఉన్నారు. ఉదయం ఆ స్టే హోమ్ నుంచి బైక్ మీద బయటకు వచ్చారు. చిరపుంజి దగ్గరలోని క్రియాద్ గ్రామంలో రాజా సోనం తమ స్కూటీని పార్క్ చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజెస్ అయితే ఇప్పుడు మనకు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మీరు కూడా ఒకసారి చూసే ఉంటారు. ఒక గైడ్ ని అయితే మాట్లాడుకున్నారు. ఎందుకంటే అక్కడి ప్రాంతాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్ ఉంటే మొత్తం చక్కగా చెప్తాడని అయితే వాళ్ళైతే గైడ్ ని కూడా మాట్లాడుకున్నారు. కొండపైకి ఎక్కారు. అయితే పైకి వెళ్ళిన తర్వాత తాము సొంతంగా దిగి కిందకు వస్తామని చెప్పి ఆ గైడ్ కి డబ్బులు ఇచ్చేసి అయితే పంపించేశారు రాజా సోనం. అంతే, అక్కడి నుంచి వీరి ఆచూకీ దొరకలేదు. రాజా సోనం తల్లిదండ్రులు, బంధువులకు కాల్ చేసినా కూడా వాళ్ళిద్దరి రెస్పాన్స్ లేదు. వాళ్ళ ఇద్దరి ఫోన్స్ అయితే స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. ఇక ఫోన్లు ఎంత చేసినా కానీ రెస్పాండ్ కాకపోవడంతో వెంటనే రాజా సోదరుడు షిల్లాంగ్ చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కొత్త పెళ్లి కొడుకు రాజా తండ్రి స్థానిక ఇండోర్ ఎంపీ సాయంతో సీఎంను కలిసి తమ కోడలు, కొడుకు ఆచూకీ కనిపెట్టాలని వాళ్ళని కోరారు. మధ్యప్రదేశ్ సీఎం మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మాకు ఫోన్ చేశారు. తమ రాష్ట్రానికి చెందిన వారు రాజస్థాన్లో తప్పిపోయారు. తొందరగా వారిని తమ రాష్ట్రానికి పంపించేలా చూడాలని కోరారు. దీంతో ఈ కేసు చాలా వైరల్ గా మారింది. మేఘాలయ సీఎం వెంటనే డీజీపీని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ లోకల్ పోలీసులకు షిల్లాంగ్ నుంచి వెళ్లిన సీనియర్ పోలీస్ టీమ్స్ వెతకడం మొదలు పెట్టారు. దాదాపు 11 రోజులు ఎలాంటి ఆచూకీ కూడా దొరకలేదు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. పైగా భారీ వర్షం. మేఘాలయ మొత్తం చిత్తడిగా మారిపోయింది. దీంతో రాజా సోనం ఆచూకీ అస్సలు తెలియలేదు. అయితే ఒక వ్యక్తి చాలా ఆలస్యంగా ఒక క్లూ ఇచ్చాడు. ఒక స్కూటీ పార్క్ చేసి ఉంది అని అయితే విషయాన్ని పోలీసులకి సమాచారం ఇచ్చాడు ఆ వ్యక్తి. ఆ స్కూటీ ఎవరితో కాదు, సోనం మళ్ళీ రాజా ఇద్దరు షికార్కి మాట్లాడుకున్న స్కూటీయే ఆ స్కూటీ. ఇక సీసీటీవీ ఫొటోస్ లో ఉన్న రాజా సోనంలో వెళ్లిన స్కూటీ కూడా అదే. దీంతో ఆ ప్రాంతం మొత్తం జల్లెడ పట్టడానికి పోలీసులు ఆచూకీ తెలుసుకోవడానికి ఇంకా వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక తప్పదనుకున్నారో ఏమో కానీ చనిపోయారు
వెళ్ళిపోయారా అన్న యాంగిల్లో డ్రోన్ల సహాయంతో తీసుకున్నారు. లోయలో ఉన్న ప్రాంతానికి వెళ్ళడం కష్టం కావడంతో డ్రోన్లతో వెతికించారు. డ్రోన్ అయితే మొత్తం ఫుటేజెస్ అయితే తీసుకుంటుంది అని. ఒక డ్రోన్ లోయలో అడుగులో ఉన్న బాడీని అయితే గుర్తించింది. పోలీసులు దాన్ని రాజా మృతదేహంగా గుర్తించారు. ఎంతో కష్టపడి ఆ లోయలో నుంచి రాజా మృతదేహాన్ని తీసుకువచ్చారు. అయితే అదే బాడీ పక్కన ఆ రోజు సోనం ధరించిన వైట్ జాకెట్ కూడా ఉంది. దాంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. కాకపోతే రాజాను అత్యంత హేయంగా నరికి చంపేశారు. ఇక రాజా మృతదేహాన్ని చూసిన పోలీసులు అతని చేతికి ఖరీదైన వాచి అలాగే ఉంది, అతని మెల్లో చైన్ అన్ని అట్లాగే ఉన్నాయి. సో మొత్తానికి ఇది దోపిడీ కాదు, దొంగల పని కాదని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వేలుకున్న పెళ్లి ఉంగరం కూడా అలాగే ఉంది. మరోవైపు రాజా ఫోన్ చివరి సిగ్నల్ అదే ప్రాంతంలో చూపించింది. సోనం ఫోన్ సిగ్నల్ కు కూడా అక్కడే చివరిగా ఉన్నట్లు చూపించింది. కానీ వారు ఫోన్లు మాత్రం అక్కడ లేవు, స్విచ్ ఆఫ్ గానే చూపిస్తున్నాయి. దీంతో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. మొత్తానికి కొత్త పెళ్లి కొడుకు రాజా హత్యకు గురి అయ్యాడు. కొత్త పెళ్లి కూతురు సోనం మాత్రం ఎక్కడా? మరి అదే ప్రశ్న అందరినీ ఆ రోజైతే అందరి సోనం క్షేమంగా తిరిగి రావాలి, అసలు ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇటు సోనం అలాగే రాజా కుటుంబ సభ్యులు మాత్రం బంగ్లాదేశ్కు మహిళల అక్రమ రవాణా చేసే ముఠా సోనంను కిడ్నాప్ చేసి ఉంటుందని అయితే ఉండొచ్చని మీడియా ముందు అనుమానంగా చాలా పాపం ఎన్నో మీడియా వాళ్ళకైతే చెప్పుకొచ్చారు. ఇదే విధంగా పోలీసులు కూడా ఇదే యాంగిల్లో పోలీసులు కూడా అనుకున్నారు. కానీ మేఘాలయ పోలీసులు ఆ వాదనను కొట్టిపరేశారు. ఇక్కడ నుంచి సరిహద్దు ప్రాంతంకు కిడ్నాప్ చేసి వెళ్లడం అసాధ్యమన్నారు. కానీ ఈ కేసులో ఒకేసారి 2 ట్విస్టులు యావత్ దేశాన్ని షాక్ గురి చేశాయి. మేఘాలయ సీఎం ఆదేశాలతో ఆ రాష్ట్ర పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా విచారణ చేయించారు. ఆ టైంలోనే తాము హనీమూన్ కపుల్లోని రాజాను చంపిన 3 అరెస్టు చేశాం, మరో వ్యక్తి కోసం మా టీమ్స్ యూపీ ఇండోర్ కి వెళ్లాయని మేఘాలయ డీజీపీ అయితే మీడియా సమావేశంలో ప్రకటించారు. రాజాను చంపింది అతని భార్య సోనం, నలుగురు కలిసి లోయ దగ్గర రాజాని అతి తీవ్రంగా కత్తులతో దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని లోయలో పడేసి వెళ్లారు అని, సోనం కూడా వారితోనే వెళ్ళింది అని ఆ ప్రెస్ మీట్ లో అయితే పోలీసులు చెప్పగానే యావత్ భారతదేశం అయితే షాక్ కి గురి అయింది. ఆమె ప్రియుడిని కలిసేందుకు వెళ్ళి ఉండొచ్చని చెప్పారు. పెళ్లికి ముందే సోనంకి ఎఫ్ఐఆర్ ఉంది అని కూడా చెప్పారు. ఆమె ప్రియుడితో కలిసి జీవించేందుకు రాజాను అతి క్రూరంగా కిరాతకంగా చంపేసింది సోనం. తమకు సుపారీ కూడా ఇచ్చిందని సోనం మాట్లాడిన హంతకులు పోలీసుల విచారణలో తెలిపి డీజీపీకి అయితే ప్రకటించారు. డీజీపీ మొత్తం చెప్పగానే యావత్ భారతదేశం అలాగే మీడియా పర్సన్స్ అయితే అందరూ అయితే చాలా షాక్ కి గురి అయ్యారు. అంతే ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులు కూడా చాలా షాక్ లోకి వెళ్లిపోయారు. కేవలం వాళ్ళు మాత్రమే కాదు, మీడియా కూడా ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయింది. యావత్ దేశాన్ని వణికించిన ట్విస్ట్ ఇదైతే. మరోవైపు ఈ వార్త బయటకు రాగానే యూపీలోని వారణాసి గాజీపూర్ మెయిన్ రోడ్ లో ఉన్న కాశీ దాబాలో ఒంటరిగా కూర్చున్న సోనం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఇక్కడే ఉన్నానని చెప్పింది. ఈలోపు ఆమె దగ్గరికి పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఒక మనిషి అడిగి పోలీసుల ముందు తానే వెళ్లి లొంగిపోయింది సోనం. ఆ వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు అక్కడి పోలీసులు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్లో ఆమెను ఉంచారు. ఉన్నతాధికారులు మేఘాలయ పోలీసులు విచారణ గురించి మాట్లాడుతూ మొత్తానికి ట్విస్ట్ అయితే బయటపడింది. అయితే పెళ్లి ఫోటోల్లో ఉన్న సోనంకు బయట ఉన్న సోనంకు పోలికే లేదు. అందుకే ఆమె తప్పించుకొని చక్కగా తిరిగింది. ఇక మ్యాటర్ లీక్ కాగానే ఒంటరిగానే సోనం పోలీసులకు లొంగిపోయింది. పోలీసులకి సోనం ఏం అనుకుందంటే ఈ కేసు అంత వైరల్ అయ్యి ఉండకూడదు అనుకుంది. కానీ అది రెండింతలా వైరల్ కావడంతో భారతదేశం మొత్తం పాకడంతో సోనంకు భయం వేసి
ఆమె వచ్చి పోలీసులకి లొంగిపోయింది. సోనం హంతకులకైతే ఎప్పటికప్పుడు లొకేషన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంది. కానీ తన భర్త అమాయకుడు పాపం. తన భర్త కొత్త పెళ్లి ఊపులో సంతోషంగా ఉంటే ఒంటరిగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి పైన గైడ్ని పంపించేసి హత్య చేయాలని ఎంత చక్కగా ఎంత చాకచక్యమైన ప్లాన్ వేసుకుందో సోనం ఎంత క్రూరులాలో అక్కడే అర్థమవుతుంది. అక్కడే టూరిస్ట్గా మాటు వేసిన హంతకులు ఒకేసారి వచ్చి రాజా మీద కత్తులతో దాడి చేసి చంపేశారు. పక్కనే ఉన్న లోయలో విసిరివేశారు. అయితే మేఘాలయ పోలీసులు వేలాది సీసీ కెమెరాలను పరిశీలించగా రాజా స్కూటీ ఫాలో అవుతూ 4 వ్యక్తులు కనిపించారు. ఈ క్లూతో వారంతా ఈ రాష్ట్రం దాటి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండగా వాళ్ళ ప్లాన్ని చెడగొట్టయితే పోలీసులు అందరినీ పట్టుకున్నారు. అలాగే సోనంని కూడా పట్టుకున్నారు. సోనం మేఘాలయ డీజీపీ ప్రెస్ మీట్ పెట్టగానే తల్లిదండ్రులు మీడియా ముందుకి వచ్చారు. మా కూతురు చాలా మంచిదని మళ్ళీ ప్రకటించారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి సోనం అంగీకరించింది. మా కూతురు హంతకురాలు కాదు అని తెలిపారు. ఆమె సోదరులు ఏమో బంగ్లాదేశ్ కథలు చెప్పి మీడియా పోలీసులకు తప్పుదోవ పట్టించారు. మరి అతనికి విషయం తెలుసో లేదో కానీ మా అక్క నోటితో చెప్తే కానీ మేము నమ్మం. మా అక్క అమాయకురాలని ఇప్పటికే కహానీలు చెప్తున్నాడు. సరే, ఒకవేళ ఆయన చెప్పిందే నిజం అనుకున్నాం. సోనం తన భర్తను చంపలేదు అనుకుందాం. మరైతే ఈ 13 రోజులు ఎక్కడ ఉంది సోనం? ఎందుకు ఇప్పుడు తానే వచ్చి లొంగిపోయింది? వేరే వ్యక్తుల భర్తను హత్య చేస్తే మేఘాలయ పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? మేఘాలయ పోలీసులు హంతకులను పట్టుకోగానే ఎందుకు యూపీ పోలీసుల ముందు లొంగిపోయిందని ప్రశ్నిస్తే సోనం తల్లిదండ్రుల దగ్గర సమాధానం లేదు. పైగా మేఘాలయ సీఎం అబద్ధాలు ఆడుతున్నారు. మా అల్లుడు హత్యలో ఆ రాష్ట్ర పోలీసుల ప్రమేయం ఉందని సోనం తండ్రి అయితే మాట్లాడుతుంటే సోనం తండ్రి మీద నెటిజన్లు అయితే ఎదురుదారి అయితే చేస్తున్నారు. ఇక మరోవైపు తమ కొడుకును కోడలే చంపిందని పోలీసుల ద్వారా తెలుసుకొని రాజా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆమెకు ఇష్టం లేకుంటే వదిలేస్తే మా కొడుకు హాయిగా బ్రతికేవాడు. ప్రియుడి కోసం చంపాల్సిన అవసరం ఏంటంటూ రోధిస్తున్నారు. తన ప్రియుడితో లేచిపోయిన మా కొడుకు ప్రాణాలు ఉండేవేమో అంటూ రోధిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. అయితే మేఘాలయ సీఎం సంగ్మా మాత్రం తమ పోలీసుల పనితీరు మెచ్చుకున్నారు. మాకు ఫిర్యాదు చేసిన వారం లోపే ఎలాంటి క్లూ లేని కేసును ఛేదించారని పొగిడారు. అయితే సోనంను మేఘాలయ పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యప్రదేశ్కు చెందిన 3 హంతకులు పోలీసుల అదుపులో ఉన్నారు. 4వ వ్యక్తి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఇలా పెళ్లైన 10 రోజులకే భర్తను చంపేసింది నీచురాలు. అమాయకుడైన ఆమె భర్త తన భార్యతో కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. కానీ ప్రియుడి మోజులో చంపి యావత్ దేశాన్ని షాక్ కి గురి చేసింది. యావత్ దేశం మాత్రం సోనంని ఎవరో కిడ్నాప్ చేశారు అనుకున్నారు ఆ టైంలో. కానీ ఆమె క్షేమంగా రావాలని కూడా చాలా మంది అయితే కోరుకున్నారు. కానీ ఆమె ఎంత చక్కగా వచ్చి పోలీసులకి లొంగిపోయిందో. మరి ఈ కేసులో ఒక ఆడవాళ్ళు అనే చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉండేటట్లు ఉంది ఇప్పుడు ఇలాంటి సోనం వల్ల. సో మీ థాట్స్ ఏంటి? మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి? కింద కమెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే 100 లైక్స్ కొట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేను నా వంతు కృషి చేస్తాను. ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటూ ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టేళ్ళండి.